విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మమతా హాస్పిటల్ రోడ్లో ఉన్న కార్పొరేట్ నారాయణ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. విద్యా చట్టాలను ఉల్లంఘించి సొంత బ్రాండ్తో ముద్రించిన పుస్తకాలు, స్టేషనరీని నారాయణ యాజమాన్యం అధిక ధరలకు విక్రయిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి 8,000 నుంచి 18,000 రూపాయల వరకు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం కేంద్రంగా ఉన్నటువంటి అనేక విద్యా సంస్థలు ఇప్పటికే ఫీజులకు సంబంధించి విపరీతంగా పెంచారని చెప్పేసి తీవ్రమైన ఆరోపణలతో విద్యార్థి సంఘాలు మండిపడతా ఉన్నాయి. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మమతా హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటి ఒక కార్పొరేట్ విద్యా సంస్థ వద్ద ప్రస్తుతం విద్యార్థి సంఘ నేతలు ఆందోళన చేపడతా ఉన్నారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలకు సంబంధించి ఇక్కడ బుక్స్, స్టేషనరీ కూడా సేల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ కార్పొరేట్ సంస్థలు ప్రజల్ని అట్లాగే సాధారణమైనటువంటి పబ్లిక్ని కూడా ఒక పూర్తిగా వాళ్ళని దోచుకుంటూ అని చెప్పేసి ఆరోపణల నడుమ ప్రస్తుతం ఇక్కడ విద్యార్థి సంఘం ఆందోళన చేపడుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఖమ్మంకు సంబంధించినటువంటి నారాయణ విద్యా సంస్థ వద్ద మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. మనం ఇక్కడ విజువల్స్తో చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా పాఠశాలకు చెందినటువంటి విద్యా సంస్థల్లో అమ్ముతున్నటువంటి అనే పాఠ్య పుస్తకాలతో పాటు డ్రెస్ కోడ్, ఇతర అనేక రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ బయట ఇక్కడ తీసుకొచ్చేసి కూడా ఆందోళన చేపడుతున్నారు విద్యార్థి సంఘాలకు సంబంధించి. అయితే విద్యార్థి సంఘ నేతలు కూడా ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థలో అనుసరిస్తున్న విధానాల పట్ల కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మనతో మాట్లాడేందుకు కోసం విద్యార్థి సంఘం చెందినటువంటి నేతలు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఏఎస్సీఐ నాయకులు అశోక్ గారు చెప్పండి, ఏంటి అసలు ఆందోళన ఎందుకు చేపట్టారు? విద్యా చట్ట ప్రకారం 2005 స్కూల్కి సంబంధించినటువంటి స్టేషనరీ, బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, స్కూల్కి సంబంధించినటువంటి ఏటి ఆ స్కూల్ బ్రాండ్ వేసుకొని స్కూల్కి నిబంధనల విరుద్ధంగా విద్యార్థులకు అమ్మకూడదు. కానీ ఇక్కడ నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థ చాలా బ్రాండ్ వేసుకొని నారాయణ పేరుతోటి స్కూల్లో అమ్మితే ఇబ్బంది అనుకున్నారని తెలియ కానీ పక్కనే ఒక గోడాన్ని ఏర్పాటు చేసుకొని ఆ గోడంలోని నారాయణకు సంబంధించినటువంటి బుక్స్ని అమ్ముతూ ఉన్నారు. ఈ నారాయణకు సంబంధించినటువంటి స్కూల్స్ బుక్స్ను కాబట్టి ఈ స్కూల్ బుక్స్ నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నారు. కాబట్టి ఈ స్టేషనరీ ఉన్నటువంటి ప్రైవేట్ బిల్డింగ్ని ఎంఈఓ వచ్చి వెంటనే సీజ్ చేయాలి. ఇదే కాదు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా సరే నిబంధనలకు విరుద్ధంగా స్కూల్లో స్టేషనరీ, బుక్స్, యూనిఫామ్ ఏ స్కూల్ అమ్మినా సరే ఆ స్కూల్ పైన ఆందోళనకు దిగుతాము. విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వం నిబంధనలను పాటించి స్కూల్స్ రన్ చేస్తేనే మేము సహకరిస్తాము. లేదంటే స్కూల్స్కి వ్యతిరేకంగా స్కూల్స్లలో బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, ఏదైనా స్టేషనరీ ప్రభుత్వానికి నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే అమ్ముతారో వాటిని సీజ్ చేసేదాకా మేము ఉద్యమం చేస్తాము. ఆ క్రమంలోనే నారాయణ విద్యా సంస్థల్లోని ఇక్కడ ప్రైవేట్ బిల్డింగ్లోని గోడౌన్స్ని ఏర్పాటు చేసుకొని అమ్ముతూ ఉన్నారు. ఈ బుక్స్ పైన వెంటనే చర్య తీసుకోవాలి. దాంతోపాటు ఈ నారాయణ ఏదైతే ఏర్పాటు చేసిన ప్రైవేట్ బిల్డింగ్ ఏదవుతుందో దీన్ని వెంటనే సీజ్ చేయాల్సిందిగా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనతో పాటు మాట్లాడుకుంటూ పీడిఎస్ నాయకురాలు ఇక్కడ ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏంటి డిమాండ్ చేస్తున్నారు? అధికారులకు ఫిర్యాదు చేశారా? ఫిర్యాదు చేస్తాం సార్. ఎందుకనంటే బ్రాండ్ నేమ్ పెట్టుకున్న నారాయణ స్కూలు అతిపెద్ద కార్పొరేట్ సంస్థ అయినటువంటి ఈ స్కూలు ఒక చిన్న గోడంలో బుక్స్ని, స్టేషనరీని అమ్మడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇలా తల్లిదండ్రులను మభ్యపెట్టి, అంటే స్కూల్లో అమ్మొచ్చు కదా, మీకు నిజంగా అమ్మాలని ఉంటే కరెక్ట్ ధరకు వెచ్చించాలని ఉద్దేశం అని ఉంటే తల్లిదండ్రులకు, పిల్లలకు చూయించి అక్కడే స్టేషనరీ బుక్స్ అమ్ముకోవచ్చు. అలా కాకుండా ఒక అంటే ఎవరికి కనిపించకుండా ఒక ప్రైవేటు సంస్థ అమ్మకూడదు. అసలు ఇలాంటి బుక్స్, స్టేషనరీని ఎవరికి తెలియకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే విద్య అనేది అందరికీ సమానంగా అందాలని అనుకుంటారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు. అందరితో పాటు అంటే డబ్బున్న వ్యక్తులతోటి పేద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కూడా మంచి విద్యను అందించే ఉద్దేశంతో రెక్కాడితే కానీ డొక్కాడే ప్రజలు కూడా పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలను అడ్మిషన్ చేయిస్తున్నారు. అలాంటి వాళ్ళు అలాంటి తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి స్టేషనరీని విద్య ఒక వ్యాపారంగా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మనతో పాటు మరో బిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ రాజశేఖర్ చెప్పండి, ఏం అడుగుతా ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించి? ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందా? అనుకూలంగా ఎట్లా నిబంధనలు ఏమైనా అతిక్రమించిందని భావిస్తున్నారు? ఏమనుకుంటున్నారు మీరు? చెప్పొచ్చు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ విద్యా సంస్థలు కూడా పనిచేయడం లేదు. అక్రమాలకు పాల్పడుతూ నిబంధనలకు విరుద్ధంగా స్టేషనరీని, బుక్స్ని, యూనిఫామ్స్ని అత్యధిక ధరలకు విక్రయిస్తూ పేద విద్యార్థి తల్లిదండ్రుల రక్త మాంసాలను
పట్టి పీడిస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో నారాయణ విద్యా సంస్థ ఒకటి. ఈ ఈ విద్యా సంస్థలు వాళ్ళ బ్రాండింగ్ పేరుతోని నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళ బ్రాండింగ్ పేరుతోని ఒక బుక్స్ని ఏర్పాటు చేసి యూనిఫామ్స్ని ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తూ పేద ప్రజలకు అందాల్సినటువంటి నిర్బంధ విద్యను వీళ్ళు కార్పొరేట్ స్థాయిలో కార్పొరేట్ వ్యవస్థగా మారి పెద్ద అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు అన్ని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ తీసుకొని మేము ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేయడానికి ఈ జిల్లా వ్యాప్తంగా అనేక ఉద్యమాలను నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నామని విద్యార్థి సంఘాల ఐక్యవేదికగా తెలియజేస్తున్నాం. తక్షణమే ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు మరియు డిఓ గారు మరియు ఎంఈఓ గారు సంబంధిత నారాయణ విద్యా సంస్థ పైన చర్యలు తీసుకొని వాటి పాఠశాలలో పర్మిషన్స్ని రద్దు చేసి ఇట్లాంటి గూడమ్స్ అన్నింటిని కూడా సీజ్ చేసేవలసిందిగా బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోరుతా ఉంది. జై భీమ్, జై భారత్. మనతో పాటు యూఎస్ఎఫ్ఐ నాయకులు సాగర్, చెప్పండి అసలు ఏంటి ప్రభుత్వానికి సంబంధించి ఏమన్నా జిల్లా అధికారులకు కానీ మండల అధికారులకు కానీ ఏమన్నా ఫిర్యాదు చేశారా? అసలు ఏం కోరుతా ఉన్నారు ప్రభుత్వాన్ని మీరు? అసలు ప్రైవేటు విద్యా సంస్థలలో ఈ పాఠ్య పుస్తకాలు కానీ యూనిఫామ్లు కానీ టైలు కానీ బెల్ట్ కానీ అమ్మొద్దని చెప్పేసి గవర్నమెంట్ 2005లో ఒక చట్టం తీసుకొచ్చింది. అయినప్పటికీ కూడా ఈ చట్టాలను ఎవరు కూడా పాటించుకోకుండా చట్టాలకు విరుద్ధంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో అక్రమంగా అతి ఎక్కువ ఫీజులతోటి ప్రైవేట్ విద్యా సంస్థలు నడిపిస్తున్నారు. అదేవిధంగా పుస్తకాలు, స్టేషనరీ సామాన్లు ప్రతి ఒక్కటి కూడా స్కూళ్ళల్లో అమ్మితే ఎక్కడ ఎవరు పట్టుకుంటారని చెప్పేసి ప్రైవేట్గా వాళ్ళే ఒక గోడౌన్ని, ఒక రూమును తీసుకొని ఆ రూమ్లలో విక్రయిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇది చట్ట విరుద్ధం అయినప్పటికీ కూడా అధికారులు ఇంతవరకు కూడా పర్యవేక్షించి ఆ పుస్తకాలను సీజ్ చేయడం కానీ, ఆ యొక్క పాఠశాల గుర్తింపుని రద్దు చేయడం కానీ, అదేవిధంగా ఏదైతే గోడౌన్లో విక్రయిస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవడం కానీ ఎక్కడ కూడా ఖమ్మంలో పట్టణంలో జరగట్లేదు. ఇప్పటికైనా సరే విద్యార్థి సంఘాలుగా మేము అందరం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ పుస్తకాలన్నింటినీ బయటికి తీసుకొచ్చి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి అధికారులను ఇప్పటికి పిలిచినా కానీ రానటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఎంఈఓ గారు, డిఓ గారు ఫోన్లు కూడా ఎత్తనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క గోడను సీజ్ చేసి నారాయణ విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి యూఎస్ఎఫ్ఐగా మిగతా విద్యార్థి సంఘాలుగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతానికి సంబంధించి ఇక్కడ మనం గోడౌన్ పరిధిలో ఇప్పుడు విద్యార్థి సంఘాల ఆందోళన చేపడతాయి. ఇక్కడ మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా నారాయణ బ్రాండ్తో కూడుకున్నటువంటి ఏదైతే ఉందో ఇది నిబంధనల విరుద్ధం అని చెప్పేసి విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నాయి. విద్యా సంస్థలకు సంబంధించి ఇప్పటికే ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు కూడా అనేక రకాల విద్యా సంస్థలు ప్రారంభించారు. వివిధ రకాల బ్రాండ్స్ తోటి ఆ విద్యా స్కూల్స్లో పైన సంబంధించినటువంటి వాళ్ళకి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ రకమైనటువంటి ప్రచారం చేసే నేపథ్యంలో ఇది నారాయణ మాత్రానికి భిన్నంగా చేస్తూ ఉంది. ఖమ్మం జిల్లాలో ఎటువంటి షిఫ్టింగ్ పర్మిషన్ లేదు, ఇక్కడెక్కడ కూడా స్కూల్కి అసలు పర్మిషన్ లేదనేటువంటి కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఇంత జరుగుతూ ఉన్నా సరే అనేటువంటిది కూడా ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఖమ్మంకి సంబంధించినటువంటి ప్రధానమైన సెంటర్లో ఒక ప్రధానమైనటువంటి మంత్రులు ఉన్నటువంటి సెంటర్స్లో కూడా ఈ రకమైనటువంటి రావడానికి పట్ల కూడా విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా ఫిర్యాదు చేశాం, కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు. రానున్న రోజుల్లో మరింత చేస్తామని చెప్పేసి కూడా ప్రధానంగా వీళ్ళు విద్యార్థి సంఘాలు ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఖమ్మంకి సంబంధించినటువంటి కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ రకమైన చర్యల్ని తీవ్రస్థాయిలో సీరియస్గా తీసుకొని వెంటనే నారాయణ విద్యా సంస్థలు అలాగే ప్రధానమైన కార్పొరేట్ విద్యా సంస్థలపై నిబంధనలకు విరుద్ధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని నిబంధనలు ఉల్లంఘిస్తూ తీసుకున్నటువంటి విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆరోపిస్తూ